పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఈ 12 ఏళ్లలో 12 మలుపులు తిరిగిన మాట నిజం. ఆయన ఇప్పటి వరకు జత కట్టని వారు లేరు. వారిలో కమ్యూనిస్టులు ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మాయావతి వంటి దళిత నేతలు ఉన్నారు. ఇక చెగువేరా సంగతి సరే ఫైనల్గా ఆయన సేన బీజేపీ టీడీపీతో చేస్తోన్న ప్రయాణం గురించి తెలియంది కాదు. కానీ పవన్పై ఇప్పుడు చర్చంతా ఏమంటే ముస్లిం టోపీ ధరించి గొడ్డు మాంసం తినడంలో తప్పులేదని, తన తండ్రి దీపం మంటలో సిగరెట్ వెలిగించుకునేంత నాస్తికుడని చెప్పుకుని ఆపై బైబిల్ పట్టుకుని తన పెళ్ళాం పిల్లలు పూర్తి క్రిస్టియన్లని చెబుతూ చివరికి ఆయన లాంటి నిగూఢమైన వారాహి దీక్షలు, వాహనాలకు ఆ పేరు పెట్టడంతో పాటు యజ్ఞయాగాల నిర్వహణ, కుంభమేళాలో స్నానాలు ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, లేక కొత్త పేరు ఏదైనా పెట్టాలా? జనాన్నిలా సందిగ్ధంలో పడేయడం పవన్ మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ. దీని పవర్ కేవలం 1-2 రాష్ట్రాలకు సంబంధించింది కాదు. ఇది దేశవ్యాప్తంగా కనిపించే కామన్ పాయింట్. గతంలో రజనీని వాడాలనుకున్నారు మోదీ. ఆయన దగ్గరకు అదే పనిగా పంచెకట్టుకుని వెళ్లడం చూసే ఉంటాం. ఆయన కూడా అందుకు తగిన విధంగానే రియాక్ట్ అయ్యారు. తాను చేస్తే గీస్తే ఆధ్యాత్మిక రాజకీయాలే చేస్తా అన్నారు. కాకుంటే ఈ సూపర్ స్టార్కి కాలం ధర్మం పెద్దగా కలిసి రాలేదు. దీంతో రజనీ ఛాన్స్ మిస్ చేసుకుని కమలం దండు. సరిగ్గా ఈ టైంలో పవన్ బీజేపీకి ఆశాకిరణంలా కనిపించారు. అందుకే పవన్ కళ్యాణ్ని మోదీ ఎప్పుడైనా ఎక్కడైనా మొదటి ప్రయారిటీ కింద గుర్తిస్తారు. ఇక ఈ దేవుడి పేరు చెబితేనే మొత్తం ఊగిపోతారు. తద్వారా పవన్కి పెద్దపీట వేసి ఇక్కడికి తెలుగు ఓటర్లను విశేషంగా ఆకర్షించి ఆపై తమిళనాట తన ఓటు బ్యాంకు మరింత మెరుగుపరుచుకోవాలని కమలదళం చూస్తోందని పరిశీలకుల విశ్లేషణ. మనమంతా ఏమనుకుంటున్నాం, ఇదేంటి పవన్ ఇలా చేస్తున్నారు, ఆయనకు ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ ఓట్లు వద్దా అని తీసికట్టుగా మాట్లాడుకుంటాం. కానీ ఈ మొత్తం జర్నీలో ఆయన్ని సనాతన ధర్మ వారధిగా భారీ కమల వ్యూహమై రచిస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ఇదంతా అంటున్నారు. ఆయన కూడా వెళ్ళిన ప్రతి ప్రాంతాన్ని ఇక్కడే నేను పుట్టా, ఇక్కడే నేను పెరిగా, ఇక్కడే నా సినిమాలు ఇక్కడే ఆడేవి అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ అక్కడి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక విస్తృత రాజకీయాల్లో భాగంగానే చూడాలి. ఎందుకంటే తాను కేవలం ఒక కాపు నేతగా మాత్రమే కాకుండా సర్వజన సర్వకుల నేతగా ఎదగడం ఒక అనివార్యంగా కావడంతో ఇది పరిస్థితి. పవన్ అలవోకగా చెప్పే డైలాగులోనూ ఒక వ్యూహం ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది దక్షిణాది రాజకీయ వర్గాల్లో. అందుకే ఇతర రాష్ట్రాల వేదికలపై పవన్కి ఇంత ఎలివేషన్ అంటున్నారు విశ్లేషకులు.